First ever factory outlet, Mukunda Jewelers. హలో వ్యూవర్స్, ఈ వీడియోలో వచ్చి మనం స్టాక్ మార్కెట్ ఈ పర్టికులర్ ఏదైతే ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుందో ఎలా రియాక్ట్ అవుతుంది అని చాలామంది భయపడుతున్నారు. కొన్ని ఇన్వెస్టర్స్ వచ్చి ఆల్రెడీ కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ స్టాక్స్ అనేది హోల్డ్ చేసుకొని ఉన్నారు. వాళ్ళకి మెయిన్ భయం ఏంటంటే ఈ వార్ ఏదైతే జరుగుతుందో ఈ వార్ వల్ల వాళ్ళ పోర్ట్ఫోలియో ఏమైనా నెగిటివ్ అవుతుందా, అంటే మార్కెట్ ఏమైనా క్రాష్ అవుతుందని చాలామంది భయపడుతూ ఉంటారు. ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ జనాలు సంబడీ హూజ్ అ న్యూ ఇన్వెస్టర్, అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది, ఆ డబ్బుల్ని వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకొని దే ఆర్ రెడీ, బట్ దే ఆర్ స్కేర్డ్ వెదర్ ఈ టైంలో నేను ఇన్వెస్ట్ చేస్తే నా స్టాక్స్ అనేది ఫర్దర్గా పడిపోతుందేమో, ఇది కరెక్ట్ టైం కాదు ఏమో అని చాలామంది భయపడుతున్నారు. సో మీకే ఇక్కడ డెడికేటెడ్ వీడియో. అంటే ఒకవేళ వార్ లాంటి సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ జరిగినా కూడా మనకి స్టాక్ మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఈ టైంలో మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలా చేయకూడదా, లేదంటే ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేసుంటే మీ ఏదైతే హోల్డింగ్స్ ఉన్నాయో అది విత్డ్రా చేసుకోవాలా, లేదంటే అలానే హోల్డ్ చేసి పెట్టుకోవాలనే దాని గురించి డెడికేటెడ్ వీడియో. అలాంగ్ విత్ స్టాక్ మార్కెట్ మనం రియల్ ఎస్టేట్ గురించి, ఫ్యూయల్ గురించి, ఫుడ్ గురించి, గోల్డ్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో గెట్ రెడీ, లెట్స్ స్టార్ట్ విత్ స్టాక్ మార్కెట్ ఫస్ట్. సో వెన్ ఇట్ కమ్స్ టు స్టాక్ మార్కెట్ మనకు తెలియాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే ఇలాంటి వార్స్ జరిగేటప్పుడు యాజ్ అ ట్రేడర్ ఆర్ అ ఇన్వెస్టర్ వీ షుడ్ ఫస్ట్ అండర్స్టాండ్ ప్రీవియస్ ఏదైతే డాటా ఉందో, అంటే ప్రీవియస్గా ఎప్పుడైతే ఇలా ఇండియా పాకిస్తాన్ వార్ అయిందో అలాంటప్పుడు మార్కెట్ అనేది ఎలా రియాక్ట్ అయింది అనే దాన్ని ఫస్ట్ మనం అనలైజ్ చేసి కరెంట్ సిచ్యువేషన్ కూడా వీ హ్యావ్ టు అనలైజ్ అనమాట. అంటే ప్రీవియస్ డాటాని ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్లో మార్కెట్ అనేది ఇలా ఇండియా పాకిస్తాన్ అప్పుడు మార్కెట్ అనేది ర్యాపిడ్గా పడింది అనుకోండి, అలాంటప్పుడు ఇప్పుడు కూడా పడే ఛాన్స్ ఉంది. ప్రీవియస్లో ఒకవేళ బై ఛాన్స్ ఇలా ఇండియా పాకిస్తాన్ వార్ అయ్యేటప్పుడు మార్కెట్ న్యూట్రల్గా ఉంది, లేదంటే మార్కెట్లో ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా మార్కెట్ పెరుగుతుంది, ట్రెండ్ కంటిన్యూ అవుతుందంటే ఇప్పుడు కూడా దిస్ విల్ బేసిక్లీ రెప్లికేట్ అనమాట. అలా లెట్స్ అండర్స్టాండ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వచ్చి 2019, మనకి 2019లో వీ హ్యాడ్ అన్ అటాక్ అనమాట. 2019లో వీ హ్యాడ్ సంథింగ్ కాల్డ్ పుల్వామా అటాక్. పుల్వామా అటాక్ బేసిక్లీ ఈవెంట్ ఏమైందంటే సిఆర్పిఎఫ్ ఏదైతే కాన్వే ఉందో, సిఆర్పిఎఫ్ కాన్వేలో బేసిక్లీ ఒక కార్ వచ్చి యాక్సిడెంట్ చేసి, ఒక పాకిస్తాన్ కార్ వచ్చి యాక్సిడెంట్ చేసి చాలామంది చనిపోయారు, సిఆర్పిఎఫ్ జవాన్లు చాలామంది చనిపోయారు అనమాట. ఇది ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 14, 2019లో జరిగింది. సో ఇప్పుడు మార్కెట్ అనలైజ్ చేసి చూద్దాము ఎలా ఉందని. ఇక్కడ చూడండి, ద మార్కెట్ వాజ్ ఆల్రెడీ ఇన్ అ గుడ్ అప్ ట్రెండ్. నవంబర్ నుంచి 28 నవంబర్ నుంచి మార్కెట్ వాజ్ ఇన్ అ గుడ్ అప్ ట్రెండ్ అనమాట. అప్ ట్రెండ్ తర్వాత ఏమైంది? అప్ ట్రెండ్ తర్వాత ఒక స్వింగ్ లో దగ్గర, ఇది స్వింగ్ లో కదా, ఈ స్వింగ్ లో దగ్గర ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గర మనకి ఫిబ్రవరి 14, 2019 అటాక్ అనేది జరిగిందనమాట. 2019 పుల్వామా అటాక్ ఈ స్పాట్లో జరిగింది. ఈ స్పాట్లో జరిగిన తర్వాత there is no way that market went sideways or there is no way that market went downwards. ఓకే, మార్కెట్ అనేది అటాక్ జరిగిన తర్వాత ఫర్దర్గా ఒక 2-3% కిందకి పడిన తర్వాత ఫర్దర్గా ఈ అప్ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ అప్ ట్రెండ్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. సో దిస్ ఇస్ వన్ హిస్టారికల్ రీజన్ ఆర్ వన్ హిస్టారికల్ ఎవిడెన్స్ దట్ ఇలాంటి అటాక్ జరిగినప్పుడు మన మార్కెట్ అనేది అసలు రియాక్ట్ కాలేదు. ఒక మంచి అప్ ట్రెండ్లో ఉన్న మార్కెట్ వచ్చి ఇక్కడ చూడండి, అప్ ట్రెండ్లో ఉన్న మార్కెట్ ఇక్కడ అటాక్ జరిగిన తర్వాత ఫర్దర్గా అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యిందనమాట. సో యాజ్ ఆఫ్ పుల్వామా అటాక్ మార్కెట్ డిడ్ నాట్ రియాక్ట్ అనమాట. సో లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. పుల్వామాకు ముందు వీ హ్యాడ్ అనదర్ అటాక్. ఓకే, ఇక్కడ చూసుకుంటే పఠాన్ కోట్ అటాక్ జనవరి మంత్ 2016లో 26th, ఇక్కడ చూడండి జనవరి మంత్ 2016 ఇయర్లో బేసిక్లీ మనకి పఠాన్ కోట్ అటాక్ జరిగిందనమాట. అంటే బేసిక్లీ టెర్రరిస్ట్ అటాక్డ్ ఎయిర్ ఫోర్స్, ఏదైతే మన ఎయిర్ ఫోర్స్ బేస్ ఉందో పఠాన్ కోట్లో అక్కడ వాళ్ళు అటాక్ చేశారనమాట పాకిస్తాన్ వాళ్ళు. అప్పుడు ఇక్కడ లెట్స్ అనలైజ్ వాట్ హ్యాపెండ్ అని. మార్కెట్ వాజ్ ఆల్రెడీ ఇన్ అ గుడ్ డౌన్ ట్రెండ్ అనమాట. ఒక మంచి డౌన్ ట్రెండ్ ఉన్న మార్కెట్లో ఇక్కడ లోయర్ హై ఏదైతే ఉందో ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్లో అటాక్ అనేది జరిగిందనమాట. ఈ అటాక్ అనేది ఈ పర్టికులర్ ప్లేస్లో జరిగింది ఆన్ విచ్ డేట్? January 2nd. దాని తర్వాత జస్ట్ వాట్ హ్యాపెండ్ వాస్ నథింగ్ మచ్ హ్యాపెండ్. ఈ డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యి హయ్యర్ లో వచ్చి ఇక్కడ మార్కెట్ స్టేబుల్ అయ్యి మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అనేది తీసుకునింది అనమాట. అంటే బేసిక్లీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? ఒక డౌన్ ట్రెండ్లో ఉన్న మార్కెట్ ఓకే అటాక్ తర్వాత ఆ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అంటే ఉన్న డౌన్ ట్రెండ్ మేజర్లీ మనం ఏం చూసుకోవాలి? మేజర్ మనకి డౌన్ ట్రెండే కదా.
సో ఆ డౌన్ ట్రెండ్ అనేది టెంపరవరీగా కంటిన్యూ అయ్యి మళ్ళీ ఒక సపోర్ట్ తీసుకొని ఫర్దర్గా మార్కెట్ అనేది పెరిగింది. అంటే ఈ అటాక్ తర్వాత ఈ అటాక్ వల్ల ఈ డౌన్ ట్రెండ్ వచ్చింది అనేది కాదండి, ఆల్రెడీ మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉన్నింది, అటాక్ జరిగింది ఓకే, కానీ ఆ డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయిందనమాట. సో ఈ అటాక్ వల్ల ఈ ఫాల్ వచ్చింది అనేది రాంగ్ అనమాట. ఈ అటాక్ వల్ల ఫాల్ అనేది అటాక్ వల్ల రాలేదు. ఎనీవే ఈ డౌన్ ట్రెండ్ అనేది అవుతూ ఉండింది, ఇక్కడ అటాక్ అయింది, ఆ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఫర్దర్గా మార్కెట్ అనేది పెరిగిందనమాట. సో ఇక్కడ కూడా ఇట్ ప్రూవ్స్ దట్ మార్కెట్ డిడ్ నాట్ రియాక్ట్ టు దిస్ పర్టికులర్ అటాక్, పఠాన్కోట్ అటాక్ ఇన్ 2016. ఇంకొక ఎగ్జాంపుల్ సేమ్ 2016లో మనకి ఊరి అటాక్ జరిగింది. ఊరి ఎగ్జాంపుల్ చూసుకుందాం. సో 2016 ఊరి ఇక్కడ చూసుకుంటే ఈవెన్ వెన్ ఇట్ వాజ్ ఊరి అటాక్, ఓకే 2016 ఊరి సెప్టెంబర్ మంత్లో మనకి ఊరి అటాక్ అనేది జరిగిందనమాట. సో ఊరి అటాక్ టైంలో కూడా సో హియర్ ద మార్కెట్ ప్రీవియస్గా చూసుకుంటే మార్కెట్ వాజ్ ఇన్ అ డౌన్ ట్రెండ్, దెన్ సైడ్ వేస్కి వెళ్ళి ఒక మంచి అప్ ట్రెండ్ ఫామ్ అయింది. అప్ ట్రెండ్ ఫామ్ అయిన తర్వాత ఏమైందంటే ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఇక్కడ కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రెసిస్టెన్స్ టచ్ అయ్యి మార్కెట్ అనేది ఫాల్ అయింది, దెన్ సైడ్ వేస్కి వచ్చి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళి ఇక్కడ రెసిస్టెన్స్ టచ్ అయ్యి ఆల్రెడీ మార్కెట్ అనేది కిందికి రావడం స్టార్ట్ అయిందనమాట. అంటే ఈ రెసిస్టెన్స్ అటాక్ జరగకముందు ఈ రెసిస్టెన్స్ని బేసిక్లీ ఈ రెసిస్టెన్స్ని దీన్ని తీసుకొని ఇక్కడ కూడా ఆ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వాజ్ దేర్. మార్కెట్ ఆల్రెడీ పడడం స్టార్ట్ అయింది రెసిస్టెన్స్ టచ్ అయ్యి, ఇక్కడ అటాక్ అనేది జరిగిందనమాట. సో ఇక్కడ రెసిస్టెన్స్ వాజ్ పవర్ఫుల్ దెన్ అటాక్ అనమాట. అటాక్ వల్ల ఈ మార్కెట్ ఇక్కడ పడలేదనమాట, ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి టెంపరీగా ఒక 2-3 రోజులు మార్కెట్ పడి ఫర్దర్గా ఈ ఫాల్ తర్వాత దెన్ మార్కెట్ వెంట అప్ అండ్ అప్ అనమాట. సో ఇట్ వాస్ జనరలీ అ స్మాల్ కరెక్షన్ హియర్. ఓకే, అంటే ఈ రెసిస్టెన్స్ వల్ల మేజర్గా ఇంపాక్ట్ అయింది, కానీ ఈ అటాక్ వల్ల ఇట్ డిడ్ నాట్ ఇంపాక్ట్ మచ్ అనమాట. చిన్నగానే ఇంపాక్ట్ అయింది, ఒక 3-4-5% మ్యాక్సిమం ఈ అటాక్ వల్ల ఇంపాక్ట్ అయింటుంది. ఫర్దర్గా మంచి ఒక సపోర్ట్ తీసుకొని మార్కెట్స్ అనేది పైకి వెళ్ళిపోయింది అనమాట. సో ఈవెన్ హియర్ ఇట్ ప్రూవ్స్ దట్ ఉరి అటాక్ టైంలో కూడా మార్కెట్ డిడ్ నాట్ ఇంపాక్ట్ మచ్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ముంబై అటాక్. ఓకే, ముంబై అటాక్లో కూడా జస్ట్ సి ద మార్కెట్ వాజ్ ఇన్ అ డౌన్ ట్రెండ్. డౌన్ ట్రెండ్ తర్వాత ఏమైంది, డౌన్ ట్రెండ్ తర్వాత అటాక్ అనేది ఇక్కడ జరిగిందనమాట. జరిగిన తర్వాత జస్ట్ ఇమాజిన్ ఫర్దర్గా మార్కెట్ అనేది డౌన్గా పడకుండా మార్కెట్ స్టార్టెడ్ గోయింగ్ ఇన్ టు సైడ్ వేస్ ట్రెండ్. ఆఫ్టర్ సైడ్ వేస్ ట్రెండ్ ద మార్కెట్ డైరెక్ట్లీ వెంట ఇన్ అప్వర్డ్ ట్రెండ్ అనమాట. సో మనకి అటాక్ అనేది ఈ పర్టికులర్ ప్లేస్లో అటాక్ జరిగిన తర్వాత మార్కెట్ వెంట్ సైడ్ వేస్ ట్రెండ్ అండ్ ఇట్ వెంట్ ఆన్ గోయింగ్ యాజ్ అన్ అప్వర్డ్ ట్రెండ్ అనమాట. ఓకే, ఈవెన్ ముంబై అటాక్ టైంలో కూడా ఇట్ డిడ్ నాట్ ఇంపాక్ట్. సార్ అటాక్ ఓకే ఫైన్, ఒక వార్ ఎగ్జాంపుల్ చూపండి అంటే లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ వార్. సర్ప్రైజ్, యూ విల్ బి సర్ప్రైజ్డ్. కార్గిల్ వార్. ఓకే, కార్గిల్ వార్ జరిగింది ఎప్పుడు, 1999లో. ఓకే, 1999లో కార్గిల్ వార్ జరిగినప్పుడు ఇక్కడ చూడండి ప్రీవియస్గా చార్టు, కార్గిల్ వార్కు ముందు, ఇది కార్గిల్ వార్ ఈ టైం ఇక్కడ జరిగింది. కార్గిల్ వార్కు ముందు మార్కెట్ వాజ్ ఇన్ అ గుడ్ అప్ ట్రెండ్. కార్గిల్ వార్ ఇక్కడ జరిగింది, దాని తర్వాత కూడా కార్గిల్ వార్ టైంలో కూడా మార్కెట్ స్టార్టెడ్ మూవింగ్ అప్ అనమాట. సో కార్గిల్ వార్ టైంలో కూడా మార్కెట్ అనేది పడడం కానీ సైడ్ వేస్ పోవడం కానీ జరగలేదు. మార్కెట్ వాజ్ స్టేబుల్ అండ్ ఈ అప్ ట్రెండ్ అనేది మార్కెట్ ఇక్కడ నుంచి కూడా కంటిన్యూ చేయడం స్టార్ట్ అయిందనమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ద కన్క్లూజన్ హియర్ ఇస్ మార్కెట్ అనేది ఇండియా పాకిస్తాన్ అటాక్ కానీ ఆర్ ఇండియా పాకిస్తాన్ రిలేటెడ్ అన్న వార్ జరిగినా మనకి ఎప్పుడు మార్కెట్ అనేది ఎఫెక్ట్ కాలేదన్నమాట. సో యూ క్యాన్ బీ 100% కాన్ఫిడెంట్. ఇది హిస్టారికల్ డాటా, ఇన్ని ఎగ్జాంపుల్ మీకు చూపించాను కదా. సో సిమిలర్గానే వెన్ ఇట్ కమ్స్ టు 2025, ఈ 2025 చార్ట్ అనమాట. సో 2025 చార్ట్లో కూడా చూసుకుంటే సో మార్కెట్ వాజ్ ఇన్ అ గుడ్ అప్ ట్రెండ్ తర్వాత ఏమైంది, మార్కెట్ స్లోలీ స్టార్టెడ్ కమింగ్ యాజ్ అ డౌన్ ట్రెండ్. ఓకే, ఒక మంచి డౌన్ ట్రెండ్ అనేది మార్కెట్ ఫామ్ చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఫర్దర్గా ఇక్కడికి పైకి వెళ్ళింది. ఇక్కడ ఒక స్వింగ్లో ఫామ్ అయిన తర్వాత ఈ పర్టికులర్ ప్లేస్లో వే దెర్ వాజ్ అ గుడ్ రెసిస్టెన్స్, మార్కెట్ అనేది ఇట్ బేసిక్లీ అటాక్ అనేది ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్లో జరిగిందనమాట. దాని తర్వాత కూడా అంటే ఇక్కడ చూడండి అటాక్ ఇక్కడ జరిగిన తర్వాత కూడా మార్కెట్ డిడ్ నాట్ గో డౌన్. వాట్ హ్యాపెండ్, అటాక్ జరిగిన తర్వాత కూడా మార్కెట్ వెంట్, అంటే ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి ఫర్దర్గా మార్కెట్ విల్ ఐదర్ గో ఇన్ సైడ్ వేస్ ఆర్ గో విల్ అప్వర్డ్ డైరెక్షన్, బట్ దెర్ ఇస్ నో వే ఛాన్స్ దట్ మార్కెట్ విల్ క్రాష్ అనమాట. సో లేదు అంటే మ్యాక్సిమం మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్కి వెళ్ళిపోతుంది. కానీ ఎందుకు వెళ్ళొచ్చు, ఎందుకంటే మేజర్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి డౌన్ ట్రెండ్కి వెళ్ళొచ్చు, కానీ
జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ అటాక్ మార్కెట్ డౌన్ ట్రెండ్ వెళ్ళింది అనేది కంప్లీట్లీ రాంగ్ అనమాట. సో స్టే విత్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ద ఓన్లీ సజెషన్ వాట్ ఐ గివ్ యూ ఇస్ స్టే విత్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. ప్రీవియస్గా మన ఎగ్జాంపుల్ చూసుకున్నాం, పఠాన్కోట్ కానీ, ఊరీ కానీ, కార్గిల్ కానీ, ముంబై అటాక్ కానీ, అటాక్స్లో కూడా ఎక్కడ కూడా మనకి మార్కెట్ అనేది ఇంపాక్ట్ కాలేదన్నమాట. సో డు నాట్ గెట్ వరీడ్ అబౌట్ మార్కెట్ గెటింగ్ క్రాష్ అనమాట. సో మార్కెట్ there is no way that Indian market will affect because of Pakistan's this particular attack. So stock market అయిన తర్వాత let's understand few examples of food అనమాట. ఓకే, ఫుడ్ అంటే బేసిక్లీ మనం డైలీ ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నాం, వెజిటేబుల్స్ కానీ, ఫుడ్ కానీ, పల్సెస్ కానీ, గ్రెయిన్స్ కానీ, అటువంటి దాంట్లో ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందని మీకు భయం ఉంటుంది కదా. సో అది కూడా చూపిస్తాను చూడండి. పుల్వామా అటాక్, పఠాన్కోట్ అటాక్, ఉరీ అటాక్, ముంబై అటాక్, కార్గిల్ అటాక్. సో ఈ కార్గిల్ వార్ ఈ అన్నీ అయినప్పుడు కూడా ఇక్కడ డేట్స్ ఉన్నాయి చూసుకోండి. ఈ డేట్స్తో సహా ఇక్కడ చూస్తే దెర్ వాజ్ నో సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆర్ వెరీ లెస్ ఇంపాక్ట్ ఆర్ షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ఆర్ వెరీ మైన్యూర్ ఇంపాక్ట్ అన్నట్టు ఇక్కడ మీకు ఫుడ్ రిలేటెడ్ ఆనియన్స్ కానీ, గార్లిక్ కానీ, టొమాటోస్ కానీ, ఇటువంటి ఏ ఫుడ్ రిలేటెడ్ ప్రైజెస్ కూడా అసలు మనకి పెరగదనమాట. ఇట్ విల్ బీ స్టేబుల్. మన హిస్టారికల్ డేటా ఇట్స్ ఆల్రెడీ టెలింగ్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ఫుడ్ లెట్స్ సీ అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, ఫ్యూయల్ అంటే బేసిక్లీ ఏంటంటే పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, కెరోసిన్ కానీ అలాంటివి ఏమైనా ప్రైస్ పెరుగుతుందని మీకు భయం ఉండొచ్చు, పెట్రోల్ రేట్లు ఏమైనా సడన్గా పెరిగిపోతాయని. సో వెన్ యూ సీ ఇలా అటాక్స్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా మనకి ప్రైస్ అనేది దెర్ వాజ్ నో సిగ్నిఫికెన్స్ చేంజ్. ఓకే, ప్రైస్ అనేది ఎప్పుడు కూడా స్టేబుల్ ఉన్నిందనమాట. సో డు నాట్ గెట్ వరీడ్. లెట్స్ గో ఫర్దర్ అండ్ సీ about gold. Okay, gold, from whenever there was an attack, gold either it was stable or gold slightly increased gaani there was no chance that gold will fall anamata. So still we have data here. Gold rose slightly, there was no major change. Okay, slightly sparked up. Okay, moderate change అన్నట్టు గోల్డ్లో కూడా మనకి ఇండియా పాకిస్తాన్ వార్ కానీ అటాక్ అయినప్పుడు ఎటువంటి చేంజ్ లేదని మన హిస్టారికల్ డేటా అనేది చెప్తుంది. దెన్ ఫైనల్గా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ రియల్ ఎస్టేట్. మీలో చాలామంది రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కమర్షియల్గా కానీ లేదంటే ఈవెన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కొనాలని యూ హ్యావ్ డ్రీమ్స్. సో అలాంటప్పుడు మీకు ఇలాంటి వార్ అప్పుడు ఏమైనా ఇంపాక్ట్ అవుతుందని భయం ఉంటుంది. సో నాట్ టు వరీ అండి. వెన్ ఇట్ కమ్స్ టు హిస్టారికల్ డేటా, no, there was no impact and very limited or no impact అన్నట్టు మనకి హిస్టారికల్గా ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో ఎటువంటి ఇంపాక్ట్ ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఏదైనా చిన్న ఇంపాక్ట్ ఉన్నా కూడా మ్యాక్సిమం ఇంపాక్ట్ ఒక 1 week to 10 days ఉంటుంది, కానీ దాని బిహాండ్ ఉండదన్నమాట. సో ఈ వీడియోలో మనం జస్ట్ సమ్మరైజ్ చేసి మీకు చెప్పాలంటే స్టాక్ మార్కెట్ కానీ, గోల్డ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఫ్యూల్ కానీ, లేదంటే ఈవెన్ మన ఫుడ్ గ్రెయిన్స్ కానీ, ఇవన్నీ అసలు ఎటువంటి విధంగా కూడా మనకి ఎఫెక్ట్ కాదనమాట ఇలాంటి వార్ సిచ్యువేషన్లో. అది మనం ఎలా ప్రూవ్ చేస్తాం? హిస్టారికల్ డేటా బై సీయింగ్ పుల్వామా అటాక్, ఉరీ అటాక్, ముంబై అటాక్, కార్గిల్ వార్, ఇవన్నీ చూసుకొని ఆ డేటాని ఈరోజు డేటాతో కంపేర్ చేసి వీ క్యాన్ షూర్లీ టెల్ దట్ దేర్ ఇస్ నో, మన కంట్రీ ఎలా రన్ అవుతుందో అలానే రన్ అవుతుంది, కానీ ఈ వార్ వల్ల ఎటువంటి ఇండస్ట్రీస్లో ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. సో హోప్ యూ అండర్స్టూడ్ విత్ డేటా హ్యావ్ ప్రూవ్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు iDream.